మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో వెల్లడైంది. ఈ కేసులో పోస్ట్మార్టం రిపోర్టు కీలకంగా మారింది. యమున మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత తిరుపతి నుంచి విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీలోని బొడ్డపాలెంకు యమున మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఇప్పటికే 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. సూరిబాబు అనే వ్యక్తి మాయలో పడి యమున ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అయితే గోవాకు చెందిన వ్యక్తి కిడ్నీ అమ్మకాలు సాగించినట్లు విచారణలో వెల్లడైందని యమున బంధువులు ఆరోపిస్తున్నారు. కిడ్నీ రాకెట్లో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి మార్చురి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఒక కిడ్నీ ర్యాకెట్ గుట్టురట్టయింది, అలాగే మృతదేహాన్ని కూడా అప్పగించినట్టుగా తెలుస్తోంది వారి బంధువులకు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలంటే పోలీసులు ఏం చెప్తున్నారు? సిద్ధు, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా వెలుగు చూసినటువంటి యొక్క కిడ్నీ రాకెట్ ఘటనలో బాధితురాలు మృతి చెందినటువంటి యమున డెడ్ బాడీకి కొద్దిసేపటి క్రితమే తిరుపతి రుయా మార్చరీలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బంధువులకు అప్పగించడం ద్వారా ఒక ప్రైవేట్ అంబులెన్స్లో ఈ యొక్క తిరుపతి నుంచి విశాఖ జిల్లా ఏదైతే ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డుపాలెం గ్రామానికి సంబంధించి స్వగ్రామానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క కిడ్నీ రాకెట్ ఘటనలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు పోస్ట్ మార్టం నివేదికలో వెలుగు చూశాయని చెప్పాలి. ఈ యొక్క పోస్ట్ మార్టంలో ఒక కిడ్నీ మాత్రమే ఉన్నట్లుగా ఆధారాలు అయితే తెలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ విధంగా చనిపోయింది అనేది ఈ పంచనామా రిపోర్ట్ అనేది ఇప్పుడు కీలకం కాబోతుంది. మరోవైపు యొక్క కిడ్నీ రాకెట్లో కీలక సూత్రధారులుగా పాత్రధారులుగా ఉన్నటువంటి వారి వివరాలు అయితే మదనపల్లి 2 టౌన్ పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 7 అరెస్ట్ చేసినట్లుగా తాజాగా తెలుస్తోంది. ఈ యొక్క బాధితురాలు మృతి చెందినటువంటి యమున డెడ్ బాడీని అయితే కుటుంబ సభ్యులు అప్పగించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం లేదు. ఈ యొక్క కిడ్నీ రాకెట్ ఘటనలో చాలా కీలకమైనటువంటి నిందితులు తెర వెనుక పెద్ద ఎత్తున ఈ యొక్క రాకెట్ నడుస్తోందని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ చేయడం ద్వారా పెద్ద ఎత్తున జరిగినటువంటి యొక్క కిడ్నీ రాకెట్ వెనకాల ఉన్నటువంటి కీలక నిందితులంతా కూడా వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈ యొక్క యమున బంధువులు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క యమునకు సంబంధించినటువంటి కిడ్నీని గోవాకు చెందినటువంటి వ్యక్తికి మదనపల్లిలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం ద్వారా అతనికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఈ యొక్క ట్రాన్స్ప్లాంట్ చేయడంలో రాజీ కుదిర్చినటువంటి యొక్క మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తుల వివరాలు అయితే ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ యొక్క ముఠా రాకెట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల వివరాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి మృతురాలు యమున బంధువులంతా కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సిట్ విచారణ ద్వారా ఈ యొక్క మరింత వివరాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిద్ధు.